ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరంతో పాటు తెలంగాణలోని 7 ప్రాజెక్టులపై జీఆర్ఎంబీ రివ్యూ చేయాలని చూస్తోందని, ఇది అన్యాయమన్నారు. ఏపీ కేంద్రంతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జీఆర్ఎంబీలో కూడా ఏంది, ఒకటేమో బీజేపీ ప్రతినిధిగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా జీఆర్ఎంబీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా ఒకరు ఉంటారు. అంటే ఈ 2 ఓట్లు వాళ్ళే అయిపోతాయి, తెలంగాణ ఒకటే అవుతుంది. అంటే ఒక కుట్రతోని ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ మీద దాడికి పాల్పడతా ఉంది. ఒకవైపు కొత్త ప్రాజెక్టుల అనుమతులు ఆగిపోతున్నాయి, ఒకవైపు ఇప్పటికే అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి డిపిఆర్లు తిరిగి వాపసు వస్తున్నాయి. మరొక వైపు ఇప్పుడు అసలు ఇక మీ ప్రాజెక్టులకు ఆల్రెడీ ఇచ్చిన అనుమతులే రద్దు చేస్తామనేటువంటి జరుగుతూ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతూ ఉందా? అసలు ఈ ఎజెండాలో ఎట్లా వచ్చింది? మరి ఆ జీఆర్ఎంబీలో తెలంగాణ ఇంజనీర్లు కూడా పనిచేస్తారు కదా, కనీస సోయి లేకుండా ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం రెండు కుమ్మక్కై ఇలా తెలంగాణ గొంతు కొయ్యాలని చూస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు పెడితే కూడా అసెంబ్లీలో కూడా గట్టిగా ఈ అంశం మీద పట్టుబడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ జలసౌధలో ఉండే జీఆర్ఎంబీ కార్యాలయంలో ఈ మీటింగ్ జరగబోతా ఉంది. ఒకవేళ ఎజెండా నుంచి దీన్ని తొలగించకపోతే జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. జీఆర్ఎంబీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాకు కూడా దిగుతాం. నాపై చేసినటువంటి ఆరోపణల మీద నేను వాళ్ళని వదిలిపెట్టేది లేదు. నోటికొచ్చినట్టుగా మాట్లాడతాము, బురద జల్లుతాము, నువ్వు కడుక్కో అంటే మేమేమి చిన్నపిల్లలం కాదు కదా. మేము సీనియర్గా రాజకీయాలుగా ఇన్నేళ్లుగా పనిచేస్తున్నాం. ఏది బట్టి అది మాట్లాడి బురద రాజకీయాలు చేస్తాము, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, గత కొంత రోజులుగా ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని మేము బయటపెడుతూ వచ్చాం. ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటి స్కాములు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రభుత్వం అమలు చేయాల్సిన 6 గ్యారంటీల మీద కంటిన్యూస్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం. సో ఈ ప్రజా సమస్యలను మేము ప్రస్తావిస్తున్నాం కనుక ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ దేశంలో ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి. తప్పకుండా 30 రోజులు నేను నోటీస్ ఇచ్చున్నాను. నోటీస్ పీరియడ్ అయిపోగానే రేపు క్రిమినల్ డిఫమేషన్ కేసు కూడా వేస్తా. చివరి దాకా వీళ్ళకి శిక్ష పడేదాకా వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సిందే. న్యాయం జరిగేదాకా, వాళ్ళు క్షమాపణ చెప్పేదాకా వాళ్ళని వదిలిపెట్టేది లేదు.